హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ ఉన్నాము. న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? దానికి సంబంధించింది ఈ వీడియో. కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడానికి. మేము చాలా చేసుకున్నామండి. ఒక 10 ఫ్యామిలీస్ కలిపి గెట్ టుగెదర్‌లో అరేంజ్ చేశారు. చెప్పాను కదా! పాత వీడియోలో రసల్‌ఖైమా వెళ్తున్నామని అక్కడమాట. వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళే. చాలా ఎంజాయ్ చేశామండి. ఒక 4 డేస్‌లో అరేంజ్ చేశారు. ఇవన్నీ గేమ్స్ అన్నీ కలిపి ఆర్గనైజ్ చేశారు. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ గేము. కళ్ళకి గంతలు కడతారు. హస్బెండ్‌కి వైఫ్ ఎవరో చేతులు పట్టుకొని చూడాలి, చెప్పాలి. అలాగే 4 మెంబర్స్ విన్ అయ్యారు. ఆ 4 మెంబర్స్ వైఫ్ కూడా వాళ్ళ హస్బెండ్ టచ్ చేసి హస్బెండ్ ఎవరో చెప్పాలన్నమాట. అట్లా చాలా ఫన్నీగా అనిపించిందండి. ట్రిప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతానే ఉన్నాము. అంత అరేంజ్ చేశారు. తెలుసు కదా మీకెట్లా ఉంటదో బయట దేశాల్లో ఉంటే అందరిని వదిలేసి ఏడుస్తూ ఉంటాము. ఎవరు లేరు, మన వాళ్ళందరూ ఇంటి దగ్గర ఉన్నారు అని చెప్పేసి. అట్లా కాకుండా మైండ్ రిలీఫ్ అయిందండి. ఇట్లాంటివి బాగా అనిపించింది నాకైతే మాత్రం. నేను ఫస్ట్ టైం ఇంత బాగా ఎంజాయ్ చేయడం యాక్చువల్లీ. ఇది టీనేజర్స్‌కి ఎట్లా అంటే సాంగ్స్ పెడతారు. మన టేబుల్ మీద ఆ సాంగ్‌లోకి సంబంధించిన ఐటెమ్స్ ఉంటాయి. ఆ సాంగ్ అయిన తర్వాత అవి పిక్ చేసుకోవాలన్నమాట. దీనికి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఎట్లాగా టీనేజర్స్‌కి 2, వైఫ్ అండ్ హస్బెండ్‌కి 2 అండ్ కిడ్స్ కూడా 2 గేమ్స్. అందరూ బిజీగా ఉన్నారండి. ఎవ్వరు కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఒక్కళ్ళు కూడా ఫోన్ పట్టుకోలేదు నేను చూసినంత మట్టికి. అంత ఎంజాయ్ చేశాము. ఇట్లాంటివి ప్లాన్ చేసుకోవాలండి. అనిపించింది నాకైతే మాత్రం. మీరెట్లా ఎంజాయ్ చేశారో కామెంట్ చేసి చెప్పండి. ఫుడ్ అయితే బయట బిర్యానీ ఆర్డర్ చేశారు. మేము చార్కోల్ అక్కడ చేసుకున్నాము. ప్లస్ తెల్లవారుజామున వచ్చేటప్పుడు బజ్జీలు వేసుకున్నామండి. టీ పెట్టుకున్నారు. చాలా బాగుంది యాక్చువల్లీ. ఇది వైఫ్ అండ్ హస్బెండ్‌కి మళ్ళీ ఇట్లా ఫోల్డ్ అవుతారు హస్బెండు. వాళ్ళ బ్యాక్ మీద మనం కప్స్ అరేంజ్ చేయాలన్నమాట. ఈ గేమ్‌లో నేను విన్ అయ్యాను. అలాగే కిడ్స్‌కి కూడా 2 గేమ్స్ అండి. వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. ఎవరు అయితే ఫోన్ మాత్రం టచ్ చేయలేదు. అంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు అందరూ కూడా. చాలా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఎప్పుడైనా గెట్ టుగెదర్ కానీ, ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఇట్లాంటి గేమ్స్ అందరు మైండ్ రిఫ్రెష్ అంటారు కదా! అట్లా అయ్యింది మాకైతే మాత్రం. హ్యాపీగా అనిపించిందండి. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కేక్ కట్ చేసుకొని, ఫైర్ వర్క్స్ చేసుకొని ఇంటికొచ్చేటప్పటికి 4 అయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా మంచి వీడియోలు పెడతాను.